హాయ్ అండి. ఓ ర్యాపిడో కస్టమరు నీట్ పేపర్ అసలు ఎందుకు లీక్ అయిందో కొన్ని ఫ్యాక్ట్స్ అయితే చెప్పాడు. ఒక్కసారి మీరు చూడండి, నిజంగా షాక్ అవుతారు. చివరి వరకు చూడండి వీడియో. సార్ ర్యాపిడోనా? అవునండి. ఓటీపీ చెప్పండి. 7994. 4 మీది ఎవరన్నా? ఇక్కడేనా? అన్నా మాది ఖమ్మం అన్న మాది. ఖమ్మమా? ఖమ్మం ఇక్కడ జాబ్ చేస్తాం. ఇది కాదన్నా. అంటే యాక్చువల్లీ నేను ఏంటంటే కొంచెం అవేర్నెస్ టాపిక్ చేసుకోమంటా. ఓకే. ఇప్పుడు రీసెంట్ గా ఒక ఇష్యూ అవుతుంది కదన్నా. ఏదండి? ఇది రీసెంట్ గా ఒక ఇష్యూ అవుతుంది కదా, యంత్రమంత్ర దగ్గర ప్రొటెక్షన్ అవుతుంది. ఓకే. సో దాని మీద మీ ఉద్దేశం ఏంటి? ఉద్దేశం ఏంటండి, మంచి ప్రొటెస్ట్. అది ఫ్యూచర్ కోసం, భవిష్యత్ కోసం, మరి స్టూడెంట్ భవిష్యత్ కోసం చేసిన ప్రొటెస్ట్. మేము అందరు ఎంకరేజ్ చేయాలండి ఫస్ట్. అంటే యాక్చువల్ గా చాలా మంది దాన్ని టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎక్కువగా, అంటే దానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు. దానిపైన ప్రాపర్ నాలెడ్జ్ లేని వాళ్ళు, ఆ, వాళ్ళు ఏం చదువుకోని వాళ్ళు, వీళ్ళు ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఒక 4 రీళ్లు చూసి వచ్చే బ్యాచ్ వీళ్ళు. యాక్చువల్ గా అక్కడ జరుగుతున్న ప్రొటెస్ట్ గురించి వీళ్ళకి తెలియదు ఫస్ట్. ఇప్పుడు అలా కాదండి. లిటరల్లీ చెప్పాలంటే సోషల్ మీడియాలో ఇప్పుడు పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. అవును. ఇప్పుడు పాజిటివ్ వచ్చేసరికి ఇప్పుడు నీతి విద్యార్థుల కోసం అక్కడ ఉన్న వాళ్ళందరూ విద్యార్థులని మొత్తం ప్రొటెస్ట్ చేస్తున్నారు. దీన్ని రాజకీయంగా చూడొద్దు, ఎటువంటి మతాలు పూనుకోవద్దు అని అన్నారు. మరోవైపు అని అంటున్నారు వాళ్ళకి పాకిస్తాన్ నుంచి ఫండ్స్ వచ్చినాయి, అలా అందుకే అలా చేస్తున్నారు, అట్లా ఈ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కావు అని వీరి పేర్లు పెట్టేసి ఒక నెగిటివిటీ చూపిస్తున్నారు కదా. అవునండి. ఇప్పుడు మీరు ఏది నమ్మాలి? ఇప్పుడు మీరు ఫస్ట్ అన్న పాయింట్ కరెక్టే అండి. విద్యార్థులు వాళ్ళ కోసం, వాళ్ళ ఫ్యూచర్ కోసం చేస్తున్న ప్రొటెస్ట్ ఇది. వీళ్ళకు పార్టీలతో ఏ సంబంధము లేదు. అది మీరు ఎలా చెప్తారండి? నేను ఇలా చెప్తానంటే, ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీకి పాకిస్తాన్ నుండి ఫండింగ్ వస్తుంది, విద్యార్థులకు ఫండింగ్ వస్తుంది, కావాలని చేస్తున్న ప్రొటెస్ట్ అన్నారు కదా. అవును, మరి వీళ్ళకు ఇంత ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటంటే నాకు అర్థం కాదు. ఎండలో వానలో తలలు పగలగొట్టుకొని, చిన్న లేదు పెద్ద లేదు, మూగా లేదు చెవిటి లేదు, ప్రతి ఒక్క మనిషి దేశం నుంచి చదువుతున్నారు, ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి. వీళ్ళకి ఏం అవసరం? ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి ఫండింగ్ ఇచ్చి తెచ్చుకోవడానికి ఏం అవసరం చెప్పండి ఒక మాట. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ ఎందుకు స్టార్ట్ చేసిందండి? అది నీట్ పేపర్ లీక్ ఎందుకు స్టార్ట్ చేసింది? విద్యార్థులందరూ దేని పేరు? కాక్రోచ్ జనతా పార్టీ అది ఒక ప్లాట్ఫామ్ అండి. ప్లాట్ఫామ్ కాబట్టి అక్కడితో ప్రొటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా ప్రొటెస్ట్ చేయడానికి. గవర్నమెంట్ ఊరికినా ఒప్పుకోదు కదా. 4 విద్యార్థులు వెళ్ళిపోయి మాకు ఇట్లా నీట్ పేపర్ లీక్ అని ధర్మేంద్ర ప్రధాన మనకి రిజైన్ చేయాలి అంటే ఒప్పుకోదు కదా. అవును, వీళ్ళకు ప్లాట్ఫామ్ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ప్లాట్ఫామ్. దీన్ని వీళ్ళు నెగిటివిటీ ఎలా చేశారు? ఈ వేరే దేశాల నుండి ఫండింగ్ వస్తుంది ఎందుకు చేశారండి? వీళ్ళు కప్పిపుచ్చుకోవడానికి ఇది ఒక ప్లాన్. నిన్న మొన్న వచ్చారు రాహుల్ గాంధీ గారు. ఓకే. ఏ పార్టీలు సపోర్ట్ చేయలేదు నిన్నటి వరకు. ఇప్పుడు రీసెంట్ గా వచ్చారు. మీరు అన్నదే నిజమైతే అంతకు ముందు నుంచి రావాలి కదా. అంతకు ముందు నుంచి ఈ పాయింట్ ఎవరు రైజ్ చేయలేదు కదా. ఈ జెన్జీ పట్టుదల చూసి, వీళ్ళ లోపల ఉన్న ఆ సంకల్పం చూసి వీళ్ళు క్వశ్చన్ చేసే రైట్ ఇప్పుడు బయటకు వస్తున్నారు. వీళ్ళకి సపోర్ట్ చేయాలని ఇప్పుడు బయటకు వస్తున్నారు రాజకీయ నాయకులు. ఫస్ట్ నుంచి ఎవరు రాలేరే. 26 రోజులు అవుతుంది ఇప్పటికి. ఫస్ట్ నుంచి ఎవరు బయటకు రాలేదు. ఎప్పటి నుంచి వచ్చే రాజకీయ నాయకులు? విద్యార్థుల ప్రాణాలు పోయినాయి, తలకాయలు మొదలుతున్నాయి, రక్తపాతం జరుగుతుంది. దీని మీద ఎక్కడ మాట్లాడు? ఎంతసేపు నా దేవుడు నువ్వు తిట్టినావు, ఈ దేవుడు నేను చెప్తా. అదే ఉందండి నిజంగానే. అదేనండి. అందుకే నాకు ఇప్పుడు ఒకటి అర్థమైతే ఏంటంటే, ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి. కనీసం అంటే మతం మాత్రం మునిగిపోయి ఏం మాట్లాడుతున్నారో ఈ చేతకాని ప్రభుత్వం మన మతం ముసుగులో ముంచేసిందండి. చెప్తున్నా కదా, మతం మన ముసుగు ఎరిగేసింది. వాళ్ళు బయటకు రాలేకపోతున్నారు. ఇది నిజంగా చాలా అమాయక ప్రజలు. వాళ్ళని ఒక బ్రాంచ్లోకి తీసుకెళ్ళలేదు. మతం అనే ముసుగులోకి లాగింది. వాళ్ళు ప్రతి దానికి ఈ మతం అనే దాన్నే తీసుకొస్తున్నారు బయట. అంటే వాళ్ళ బ్రెయిన్ వాష్ ఎట్లయిందో చూడండి మీరే. నిజమే. అట్లా కాదు, ఇప్పుడు మతాన్ని ఒక్క పేరుతో జనాన్ని ఫూల్ చేయొచ్చని మతం జనాలు కూడా దానికి ఎట్లా అంటే వాటిలో మునిగిపోయి అసలు ఏం చేస్తారో తెలియట్లేదు. కొంతమంది మాత్రం ఎడ్యుకేటెడ్ ఓటు బ్యాంక్ మొత్తం పేద పిల్లలు, చదివి రాని వాళ్ళే. వీళ్ళని ఎంతసేపు చదువు రాకుండా ఉంచామో అన్ని రోజులు వీళ్ళే రాజకీయ నాయకులు. సింహాసనం గద్దె వీళ్ళది. వీళ్ళ ఎజెండా అది అలాగే చేస్తుంది ఇప్పుడు దానికి సపోర్ట్ చేయలేని వాళ్ళు ఉంటారు కదా. దేన్ని అంటే ప్రొఫెషన్ ఇప్పుడు నీటి విద్యార్థులు అంతమంది చచ్చిపోయారు. ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళ ఫ్యామిలీలోనే ఎవరో అంటే చచ్చిపోయిన వాళ్ళ ఫ్యామిలీ కాదండి, బయట సపోర్ట్ చేయట్లేదు కదా. వాళ్ళ ఫ్యామిలీలోనే ఎవరికైనా ఒంట్లో బాగుపోయి హాస్పిటల్కి వెళ్తే అన్క్వాలిఫైడ్ డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి మంచి క్వశ్చన్. నాకు దీని మీద ఒక పని ప్రయత్నిస్తాను. వీళ్ళు న్యూస్ పేపర్ లీక్ చేయడానికి కారణం డబ్బులు ఆశపడో దానికి ఆశపడో కాదండి. ఇది చిన్నది. డబ్బు అనేది వాళ్ళకి లేక కాదు. 20 లక్షలకు 30 లక్షలకు పేపర్ అమ్ముకునే చిన్న విషయం. ఇది ఏంటంటే ఫ్యూచర్ లో డ్రగ్ మాఫియా. ఈ డ్రగ్ మాఫియా అనేది ఎట్లా ఉంటదంటే, అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ ని వీళ్ళు చూస్ చేసుకొని వీళ్ళ ద్వారా డ్రగ్ మాఫియా నడిపిస్తారు. ప్రతి ఫార్మా కంపెనీలను వీళ్ళు కొంటారు. వీళ్ళు చెప్పిన రేట్ అమ్ముతారు.
దేశ ప్రజల ప్రాణాలతో ఆడుకునే మాఫియా ఇది. నిజమే, అలా కూడా ఛాన్స్ దీని వెనకాల ఉన్న కోణం ఇది. మీరు ఎంతసేపు న్యూస్ పేపర్ లీక్ అని డబ్బులకు ఆశపడుతున్నారని చూస్తున్నా తప్పించి దీని వెనకాల ఒక మాఫియా ఉందని ఎవరు గుర్తించలేకపోతున్నారు. నాకు కూడా నేను కూడా లెటర్లే మేము కూడా గమనించలేదండి. అదే చెప్తున్నా కదా, ప్రజలు ఎంతసేపు చూడు ధర్మేంద్ర ప్రధాన్, అది ఒక ధర్మేంద్ర ప్రధాన్ మనం రిజైన్ చేసిన ఆగిపోయేది కాదు. సిస్టమ్ ని మార్చాలి, కంప్లీట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నే మార్చాలి. అదండి, ఇది ఒక మాఫియాని రెడీ చేస్తుంది ప్రభుత్వం వెనకాల. ఫ్యూచర్ లో వీళ్ళకి రాజకీయం లేకపోయినా, పదవులు లేకపోయినా ఆ మాఫియాతో బతికేయచ్చు. వీళ్ళు కొన్ని తరాలు బతకచ్చు. వీళ్ళు చెప్పిన రేట్స్ కి ఫార్మా కంపెనీలు డీలింగ్ గురించుకొని పేదవాడి బతకండి, మధ్యలో బలయ్యేది ఎవరు బతుకు? పేదవాళ్ళ బతుకు. అవును, ఇది చాలా మంది గుర్తించట్లేదు. అది దారుణంగా ఉంది వ్యవహారం. కానీ కొన్ని ప్రభుత్వాలు మాత్రం కొన్ని రాష్ట్రాలు కనీసం స్పందించట్లేదు. మీరు గమనించలేదు. స్పందిస్తాయండి వాళ్ళ వరకు. మీన్స్ ఇప్పుడు ఎలాగంటే ప్రొటెస్ట్ మొదలైంది ఢిల్లీలో. అవును, అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ స్పందిస్తున్నాయి. ఇప్పుడు మెల్లిమెల్లిగా ఈ మొన్నటి వరకు ఏ రాజకీయ నాయకులు కూడా బయటకు రాలేదు. ఇప్పుడు అందరూ వస్తున్నారు. నిన్నటి వరకు బాలీవుడ్ లో ఎవరు స్పందించలేరు. సల్మాన్ ఖాన్ పోస్ట్ చేసాడు, దాని ద్వారా అందరూ వస్తున్నారు. ఒక్కొక్కరిలో తెలుసుకుంటున్నారు బయటగా. తమిళనాడులో వెట్టిమారన్ మన డైరెక్టర్ అసోసియేషన్ మొత్తం వీళ్ళందరూ ట్వీట్లు పెడుతున్నారు, రోడ్లపై వచ్చి ధర్నాలు చేస్తున్నారు. నిన్న శుభ్మన్ గిల్ పెట్టిండు పోస్ట్. యాక్చువల్లీ బీసీసీఐకి కాంట్రాక్ట్ ఉంటది క్రికెటర్స్ రిటైర్ అవ్వక ముందు 8 ఫీట్ పెట్టద్దు రాజకీయ పరంగా అని చెప్పేసి సంథింగ్ ఏదో ఉంటారు, అది నాకు తెలియదు. పెట్టద్దు. అయినా శుభ్మన్ గిల్ అనేది ఎలా పెట్టిండు? స్టూడెంట్ కి సపోర్ట్ గా పెట్టేసిండు. అంటే మానవత్వం అండి అది. స్టూడెంట్స్ మాత్రం నేను అదంటున్నా, ఆ పట్టుదల చూసి ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. నేను చెప్తున్నా కదండి, ఇప్పుడు ఇప్పుడు మనకు సపోర్ట్ చేయడం, ఈ ప్రొటెస్ట్ కి సపోర్ట్ చేయని వాళ్ళు కూడా మీరు ఏమనుకుంటున్నారు లోపల, మీరు చేస్తుంది కరెక్టే అని అనుకుంటే వాళ్ళ మనసు వస్తుందండి బయట చెప్పడానికి. ఎందుకంటే వాళ్ళు ఒక పార్టీ ముసుగులో ఉన్నారు, మతం ముసుగులో ఉన్నారు. అది వాళ్ళకు ఉంటుంది జంతర్ మంతర్ పోవాలి, మేము ఇట్లా చేయట్లేదు అని చెప్పేసి. కానీ వాళ్ళు ఒకటి ఆపుతుంది, ఎందుకు? ఆ పార్టీ నాయకుడు. అట్లా కాదు. కానీ ఏదంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయన ఉత్తప్పుడు మాత్రం అది తిరుపతి లడ్డు విషయంలో ఎంత ఇష్యూ చేశారండి తను. అవును, ఎంత ఇష్యూ. గుడి మెట్లని కడిగి పాపాలను పోగొట్టుకున్నా అని చెప్పి గ్రేటెస్ట్ సనాతని. మరి రామ మందిరంలో 200 కోట్లు స్కామ్ జరిగినప్పుడు నిజంగా నాకు అది చాలా విచిత్రంగా అది ఎక్కడికి వెళ్ళాయండి నాకు అర్థం కాదు. ఎవరు రాడు బయటకి, ఎందుకంటే చేసిన వాళ్ళు మన వాళ్ళు. రామ మందిరం స్కామ్ విషయంలో 10 మంది స్కామర్స్ దొరికితే దాంట్లో ఒక్క ముస్లిం పేర్లు ఉంటే మాత్రం ఈ రోజు సిచ్యువేషన్ ఇలా ఉండేది కాదండి. నిజమేనండి. దేశం మొత్తం అల్లా కల్లోలం చేసి పెడుతున్నాడు. అందులో ఏ క్రిస్టియన్ పేరు లేదు, ఏ ముస్లిం పేరు లేదు, కాబట్టి వాళ్ళని వాళ్ళు ఏం చేసుకుంటున్నారు. మీకు అర్థమైంది, వాళ్ళు ఒక పార్టీకి ఊడికం చేసే మనుషులు ఎవరైనా సరే. ఏదైనా సమస్య వచ్చినప్పుడు పార్టీని కూడా పక్కన పెట్టి ప్రశ్నించేవాడే నిజమైన దేశం. నేను అందరిలా మతం ముసుగులో అదే నేను నమ్ముతాను దేవుణ్ణి. నమ్మకం అనేది నాలో వరకే ఉంటుంది, నా గడప వరకే ఉంటుంది, నా ఇంటి వరకే ఉంటుంది. బయటకు వస్తే ఇండియన్ భారతీయులు అండి. ఎవరికి ముస్లిం కి క్రిస్టియన్ కి ఏ కాస్ట్ కానీ ఏ రిలీజియన్ కానీ నేను నిలబడతా. అది ఒక మానవత్వం, హ్యుమానిటీ. ఎందుకంటే నేను దేశాన్ని లవ్ చేస్తున్నా కాబట్టి నాకు దేశం ముందు. కులం మతం అనేది నా గడప వరకే పరిమితం అని నేను చెప్తున్నా. అది మారాలి, డెమోక్రసీ మారాలి, ఈ ప్రభుత్వాల విచలి విడతనం మారాలి. కానీ వీళ్ళు ఎప్పుడు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటారో నాకు అసలు తెలియట్లేదు. అంటే ఇప్పుడు వస్తుంది జనరేషన్ వస్తుంది. ఇప్పుడు విద్యార్థుల పోరాటం వల్ల చాలా మందికి అర్థమవుతుంది ఇది ఇక్కడతో ఆగేది కాదు, మనం మారాలి. ఇన్ని రోజులు ఏం చేసినా కూర్చుని మనం జెన్జీతోని అంత ఈజీ కాదండి. జెన్జీతోని అంత ఈజీ కాదు. ఎవరితోనే పెట్టుకోవద్దా వాళ్ళతోనే పెట్టుకున్నారు. అది ప్రభుత్వాలు దిగొస్తాయి చూడండి. ప్రతి విద్యార్థికి విద్యా వైద్యం అనేది కరెక్ట్ ఇస్తే డబ్బు లేకున్నా సరే ప్రయోజనం అవుతాడు. పేదోడికి ఏదండి ఆయుధం వాడు సక్సెస్ అవ్వడానికి? విద్య, చదువు. మీరు దాన్ని కూడా కొనేసుకొని దోచేసుకుంటే పేదోడు పోవాలి. మీ బిడ్డలు మీ కొడుకులు అమెరికాలో చదువుతారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద సరిగ్గా లేదా, మరి ఎందుకు అమెరికాలో చదివిస్తున్నారు మీరు? అంతే కదా, మొత్తం మీరే మొత్తం 100% ఎందుకు? ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది సరిగ్గా లేక. అది వాళ్ళకు తెలుసు. స్వార్థ రాజకీయాలండి. ఈ స్వార్థ రాజకీయాలు ఉన్నన్ని రోజులు మన కంట్రీ డెవలప్ అవుతూనే ఉంటుంది, కానీ అది ఎప్పటికీ అవ్వదు. కానీ ఇక్కడ మన ఎట్లా అంటే మన వాళ్ళు ఇక్కడ ఉంటే ఎలాగో డెవలప్ అవ్వాలని రాజకీయ నాయకులే పనిచేస్తున్నారు. అదే అండి, అది కదండి లొకేషన్. మాటలో అన్ని లేదండి, మంచి పాయింట్ రైజ్ చేశారు. 5 స్టార్ రేటింగ్ ఉంది, కొంచెం ఏమనుకోకండి. బట్ యూఆర్ డూయింగ్ గుడ్ జాబ్ బ్రో. థ్యాంక్ యూ అండి. అదొకటి ఇలా అడిగానని అనుకోకండి. యాక్చువల్లీ థ్యాంక్స్ అండి.